హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇది మనం నాటిన జంటసాల పద్ధతిలో నాటిన సంపంగి తోట అండి. ఇది మనకి ఈ వ్యవసాయం కంటే కూడా ఈ హార్టికల్చర్ క్రాప్స్ అనేవి చాలా లాభదాయకంగా ఉంటుంది. అందుకోసం హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది జంటసాల పద్ధతిలో నేను నాటిన సంపంగి తోట అండి. ప్రస్తుతానికైతే పూలు 8 కేజీల నుంచి 10 కేజీల వరకు కంటిన్యూగా వస్తూ ఉన్నాయి. సో ఇంకా అన్ని రకాల వ్యవసాయాల కంటే కూడా ఈ పూల తోటలు అనేది కొంచెం మనకి రిస్క్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. మిగిలిన వ్యవసాయాలతో పోల్చుకుంటే పెట్టుబడి తక్కువగా ఉంటుంది. అందుకోసమని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ 1/2 ఎకరాలు ఈ సంపంగి తోట అనేది ఉంది. ఇది కాకుండా ఇంకొక 1/2 ఎకరా ఉంది. దీనిలో కూడా సంపంగి నాటడానికి నేను దీన్ని రెడీ చేస్తున్నాను. ఇప్పుడైతే ఈ పూల తోట మధ్యలో కలుపు అనేది ఎక్కువగా ఉంది. కూలీలతో కలుపు అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి నేను పవర్ వేడర్ అనేది ఒకటి తీసుకోవడం జరిగింది. ఈ పవర్ వేడర్తోనే ప్రస్తుతానికి దీన్ని ఈ సాళ్ళల్లో దున్నుతూ ఉన్నాను అనమాట 2 సార్లు. అంటే నాకు ఈ 1/2 ఎకరా మొత్తం దున్నడానికి ఒక 2 to 3 లీటర్స్ పెట్రోల్ అయితే పడుతుంది. చూడండి, ఇది నేను వాడే పవర్ వేడరు రెగా ఇటలీ SC1000 ఇది కంపెనీ. సో ఈ పవర్ వేడర్ వచ్చేసి 7 HP పవర్ వేడరు. దీనికోసం అనేది నేను ఇప్పుడు పెట్రోల్ అయిపోయింది, దున్నుతూ ఉంటే మధ్యలో పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ కోసం ఊర్లో అయితే వెళ్ళి పెట్రోల్ తీసుకొని వచ్చాను. సో ఈ పెట్రోల్ అనేది పోసిన తర్వాత చూడండి, ఒకసారి దున్నప్పుడైతే ఈ విధంగా వస్తుంది. పక్కన కొద్దిగా గ్యాప్ ఉంది కాబట్టి దీనిలో మళ్ళీ రెండోసార్లు అనేది రివర్స్లో వచ్చినప్పుడు ఇదంతా కూడా ఫుల్గా దున్నడం జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.